స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రమునైనా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న కూడికను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమును మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 10:16 నుంచి. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్ము నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములకు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూసి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చెయ్యదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని, ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకును బయలుపరిచినవని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఈలాగా నీ దృష్టికి అనుకూలమాయను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు 70 మంది శిష్యులను పిలిచాడు. ఇద్దరిద్దరు చొప్పున మీ ఇద్దరు ఆ ఊరు వెళ్ళండి, మిగతా వీళ్ళిద్దరు ఈ ఊరు వెళ్తారు అని ఇద్దరిద్దరు చొప్పున విడదీసి వేరు పక్కన ఉన్న ఊర్లకు పంపించాడు. సువార్త బోధించండి, దయ్యాలు ఎల్లగొట్టండి, రోగులను స్వస్థపరచండి అని అధికారం ఇచ్చి పంపించాడు. వెళ్ళారు. వెళ్ళిన చోటల్లా అద్భుతాలు జరిగాయి. దెయ్యం వెళ్ళిపోయి, వెళ్ళిపో అంటే దెయ్యం వెళ్ళిపోయింది. సంతోషంగా ఇంటికి వచ్చి, యేసయ్యా, నీ నామం పేరట దెయ్యాలు కూడా లోబడి వెళ్ళిపోయినాయ్యా అని యేసు ప్రభుతో శిష్యులు వచ్చి చెబుతున్నారు. అప్పుడు ఆయన అంటున్న మాటలు ఇవి. ఏమని? మెరుపు వలె సాతాను కింద పడిపోవటం నేను చూసా, దర్శనం చూసా. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు సువార్త బోధించటానికి వెళ్ళారో అప్పుడు ఏం జరిగిందంటే, ఆకాశంలో ఉన్న దురాత్మల సమూహం, దెయ్యాల గుంపు నాయకుడు ఉన్నాడే సాతాను, వాడు ఒక మెరుపులాగా తలుక్కున మెరిసి అలాగా కింద పడిపోయినట్టు, మెరుపు మెరిసినట్టు సాతాను కింద పడిపోయాడు. ఆకాశంలో
వాడు లేడు, కింద పడ్డాడు. కాబట్టి దెయ్యాలు లోబడ్డాయని మీరేమీ సంతోషపడక్కర్లేదులే, కానీ పరలోకంలో మీ పేరు రాయబడింది, అందుకు సంతోషించండి. ఎందుకంట ఇద్దరిద్దరిని పంపిస్తే సువార్త బోధించాడు, దేవుని వాక్యాన్ని బోధించారు, రోగులకు ప్రార్థన చేశారు, దెయ్యాలు ఎల్లగొట్టారు. సంతోషంగా తిరిగి వస్తే యేసు ప్రభు వారితో అన్న మాట ఏంటంటే, మీ పేర్లు పరలోకంలో రాయబడ్డాయి. పక్క వాళ్ళని అడగండి, నీ పేరు కూడా పరలోకంలో రాయబడి ఉంటుందా? సువార్త పనికి ఎప్పుడన్నా వెళ్ళావా? హల్లెలూయా. కొంతమంది వాళ్ళ ఊరిలోనే వాళ్ళ పక్క బజార్లో ప్రార్థన జరుగుతున్నా కూడా వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ పనులు ఉంటాయి కదా, వరిగొడ్లు పాలు విండాలా, ఇంకా ఇంట్లో ఆ పని ఈ పని అని అన్ని పనులు చేసుకోవాలా. అందుకని పక్క బజార్లో కోటానికే వారు, ఇంకా పక్క ఊర్లో కోటం దాకా ఏమి వెళ్తారు? పక్క వాళ్ళని అడగండి. ప్రతి కూటం, ఏ ఊరిలో కూటం జరిగినా తప్పకుండా వెళ్తావా నువ్వు? అడగండి, పక్కన వాళ్ళని అడగండి. మరి నీ పేరు ఫస్ట్ లైన్లోనే రాసి పెట్టుకుంటాడు యేసు ప్రభు పరలోకంలో నీ పేరు? అడగండి. ఫస్ట్ లైన్లోనే పరలోకంలో పుస్తకంలో నీ పేరు మొట్టమొదటి రాసి పెట్టుంటాడా? ఎందుకంటే ప్రతి కూటం తప్పకుండా వెళ్తున్నావుగా. సువార్త బోధించటానికి అందరూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్తున్నావు. హల్లెలూయా. అంటే వాక్యం చెప్పే వాళ్ళ పేర్లే కాదు రాయబడేది. ఎవరి పేర్లు? పరదాలు వేసేవాళ్ళు, కుర్చీలు వేసేవాళ్ళు, మైకులు పెట్టేవాళ్ళు, డ్రమ్ములు కొట్టేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, అన్ని పనులు ఒకలే చేయరు కదా అయ్యా. అందరు తలా ఒక పని చేస్తాయి కదా. సువార్త కోటం జరిగేది. ఆ ఊరు వెళ్ళిపోయాం, పాపం వాళ్ళకేమీ తెలియదు, కోటం పెట్టుకోవాలనుకున్నారు కానీ వైనం వివరం తెలియదు. అమ్మ పరదాలు ఏమైనా ఉన్నాయా? తక్కువైనాయి. పరదా ఉంటే ఇష్టం రోడ్డు మీద పరుద్దామని చెప్పి సూపర్గా ఆ రోడ్ అంతా ఊడిసి పరదాలు పరిచి కుర్చీలు వేసి బల్ల చూసి కుర్చీ వేసి అన్నీ చేసేవాడు. ఆదివారం పగల మందిరంలో కూటం అయినాక రాత్రిపూట నేరుగా సింగరకొండపాలెం వెళ్ళేది. ప్రతి ఆదివారం సాయంత్రం సువార్త కూటం సింగరకొండపాలెంలో జరుగుతూ ఉండేది. ఆదివారం పగల ప్రార్థన అయిన వెంటనే త్వరగా అన్నం తిని పెందలాడి ఇంటికి వెళ్ళిపోతాడు యేసేపు గారు. వెళ్ళిపోయి ఈరోజు ఏ బజార్లో పెడదామయ్యా కోటం అంట, పలానా బజార్లో అంటే సరే. ఇక ఆ బజార్కి ఇంటి దగ్గర నుంచే ఒక బల్ల, ఒక కుర్చీ, ఒక పరదా అన్నీ నెత్తిన పెట్టుకొని మోసుకుంటూ ఆ బజారుకి పోతాడు. ఏమమ్మా ఇక్కడ మీ ఇంటి ముందు ఈ బజార్లో కోటం ఈరోజు తొందరగా పళ్ళు కానివ్వండి అని అందరికి కేకేసి పరదా పరిచి అక్కడ టేబుల్ వేసి కుర్చీ వేసి ఆ ఇంటమ్మని ఈ ఇంటి అయ్యని అందరిని కేకలేస్తూ ఉంటాడు. ఈరోజు మీ బజార్లోనే, ఈ ఆదివారం మీ బజార్లో కోటం ఉందా, తొందరగా కానివ్వండి, పాలు పిండుకునే తొందర చేయండి, మైకి పెడితే మళ్ళీ పాలు ఇవ్వకుండా అదిరిపోతాయేమో గొడ్లు, తొందరగా కానివ్వండి అని అందరికీ చెప్పి ఆయన లైన్లో కూర్చుంటాడు. హల్లెలూయా. ఈలోపు సౌండ్ సిస్టమ్ అంతా మనం వేసుకొని వెళ్ళిపోతే అందరూ వస్తారు, చక్కగా కూటం జరుగుతుంది. మళ్ళీ అన్నీ సర్దుకొని అవన్నీ నెత్తిన పెట్టి మోసుకుంటూ ఆయన ఇంటికి పోతాడు. ఇక మనం అంతా ఎటోళ్ళు అటు వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఆయన సువార్త బోధించలేదు కదా, ఆయన పేరు కూడా రాయబడుద్దా? చెప్పండి, రాయబడుతుందా లేదా? అవును, జీవ గ్రంథంలో పరలోకంలో ఆయన పేరు కూడా రాయబడుతుంది. పక్క వాళ్ళని అడగండి, ఇప్పుడన్నా అట్టటి పనులు ఏమైనా చేసావా? మా ఊర్లో కూటం అయితే సగం పాతన అయిపోయినాక, పాటలు అయిపోయి వాక్యం సగం పడైనాక అప్పుడు పోతా నేను. మా ఊర్లోనే కదా పోవచ్చులే, నిదానంగా అన్ని పనులు చూసుకుని నిదానంగా పోతా. మరి నీ పేరు జీవ గ్రంథంలో రాసి ఉంటుందంటావా? హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అంటాడు, దెయ్యాలు మీకు లోబడి వెళ్ళిపోతున్నాయని మీరు ఏమి సంతోషపడనక్కర్లేదు, కానీ అంతకంటే ముఖ్యమైనది మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి, అందుకు సంతోషించండి అన్నాడు. హల్లెలూయా. ఆయన
చెప్పిన మాట ఏంటంటే, మెరుపు వలె సాతాను పడిపోయాడు. కాబట్టి వాడి మీకు ఏ హాని చేయజాలడు, వాడికి మీకు ఏ హాని చెయ్యలేడు. కాబట్టి భయపడనక్కర్లా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది దెయ్యాలు ఎల్లబొంగి వాళ్ళకు అరుతా కేకలేస్తూ ఉంటే ఎటోళ్ళు అటు సర్దుకుంటారు. ఎందుకో అది మన పిల్లలకు పట్టుద్ది. రామయ్య దా ఇంటికి పోతారా, పిల్లలు ఉన్నారు ఏడ, వద్దు పిల్లలు ఇంటికి పోతారండి, అక్కడ అది దెయ్యం ఏదో ఎల్లబొంగింది, అయ్యి మీకు కొత్త ఏమో కానీ ఇంటికి పోతారా అని పిల్లలు లాక్కుని ఇంటికి పోతారు. వాళ్ళ భయం అది, ఆ దెయ్యాలు వచ్చి ఎలగబడతాయి అంట, వాళ్ళ నమ్మకం విశ్వాసం అంటుంటారు. కాదు, అది మీకు ఏ హాని చెయ్యదు. హల్లెలూయా. మరి ఏం చేయాలంట? సాతాను పడిపోయాడు కాబట్టి వాడు మీకు ఏ హాని చెయ్యలేడు. యేసు ప్రభువే చెప్పాడు వాడు ఏ హాని చెయ్యలేడు అని. మరి మీరు ఎందుకు భయపడాలా? భయపడకూడదు. భయపడేవాడికి వెనకబడతాయి అయ్యి. కుక్క ఎంటబడింది, చాయ్ పో అంటే అది బండి స్లో చేసి ఆగి చాయ్ అంటే అదే వెళ్ళిపోద్ది. అట కాకుండా అమ్మ కుక్కొత్తుంది అదిరిపోయి పరిగెత్తుతా ఉన్నాం అనుకో, అది ఇంకొంచెం ఓడుపు చేస్తుంది, ఇంకొంచెం వెనకీడి పడి గౌ గౌ అని ఇంకొంచెం తొందరగా అరుస్తుంది. అదురుపోయేవాడిని కుక్క తరవటం తేలిక, దానికి ఆటగా ఉంటుంది. అబ్బో వీళ్ళు బలిగెత్తుతున్నారుగా దెబ్బకి, నా దెబ్బ చెబితే అదురుపోయి పరిగెత్తుతున్నారుగా, వీళ్ళ వెనకీడితే పడతా అని వాళ్ళు వెనకీడితే ఇంకా తరుగుతా, ఏంది ఇది ఆగట్లేదు ఇంకా వస్తుంది అని ఇంకొద్దిగా బండి స్పీడ్ పెడితే ఇంకొద్దిగా స్పీడ్గా అది కూడా పరిగెత్తుకు వస్తూ ఉంటుంది. బండి స్లో చేసావనుకో ఏం చేసిద్ది? అయ్యా అబ్బో వీళ్ళు తన్ని తట్టున్నారు, పద వెనక్కి పోదాం, బుద్ధితో వెనక్కి పోతాయి. అట్లాగే దయ్యానికి భయపడే వాళ్ళు, అదురుపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాడికి తొందరగా వస్తాయి. అందుకని ఎందుకంటే వీళ్ళు అదురుపోతున్నారు కదా, అదురుపోకూడదు, భయపడకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి తొలుత ప్రారంభంలో గుడిసెలో ఉన్నప్పుడైతే ఎన్ని దెయ్యాలు వచ్చినాయో, ఎంతమందిని నవారు మంచం అంతా కోసి కట్టేశారో. హల్లెలూయా, హల్లెలూయా. కట్టేసి దెయ్యం వదిలిపోయిందాక కట్లు కట్టేసి ప్రార్థన చేశారు. హల్లెలూయా. మరి ఏం చేయాలంట? భయపడక్కర్లేదు, ఉపవాసం ఉండాల. ఆత్మ బలం కోసం ఉపవాసం ఉండాల. ఆత్మలో బలం పుంజుకొని అపవాది క్రియలో లయపరచటానికి యేసు ప్రభు ఇచ్చాడు కాబట్టి ఆయన బలాన్ని పొందుకొని ఆత్మతో నింపబడి దురాత్మ శక్తిని ఎదిరించి దాన్ని గద్దించి పారదోలాల. భయపడకూడదు. దయ్యం ఎలా వంగిందంటే శత్రువు బలం ఎంతైతే ఉందో ఆ బలం అంతటి మీద దేవుడు మనకేమి ఇచ్చాడంట? మళ్ళీ చదవండి ఆ మాట, 10వ వచనం. శత్రువు బలం అంతటి మీద ఆయన మనకేం చేశాడు? అధికారం అనుగ్రహించాడు. 19వ వచనం చూడండి. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రం హాని చెయ్యదు. ఎవరు చెప్పారు? యేసు ప్రభువే చెప్పాడు స్వయంగా. అది శత్రువైన సాతాను మిమ్మల్ని ఏం చెయ్యలేదు. ఊరక అరుస్తుంది, అరిసి మురిగే కుక్కలాగా మురుగుద్ది. అటు చేస్తాను ఇటు చేస్తాను డమ్ డూమ్ అని చెప్పి కేకలేస్తా ఉంటుంటుంది, అరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. అవి ర్యాంకెలేస్తాయి, కేకలేస్తూ ఉంటుంటాయి. భయపడక్కర్లేదు. అవి ఊకదంపుడు సొరకాయ కోతలకు వస్తూ ఉంటుంటాయి. నేను అట్ట చేస్తాను ఇట్ట చేస్తాను అది చేస్తాను ఇది చేస్తానంటే అటు మాటలు వినేసి భయపడక్కర్లా, భయపడకూడదు. హల్లెలూయా. ఒకసారి పీర్ సాహిబ్ బామర్ది గారు బ్రహ్మం గారు వచ్చాడు. బట్టలు లేకుండా నేరుగా ధర్మారం వెళ్ళిపోయాడు. లుంగి తీసి మెడకు చుట్టుకొని బ్రహ్మం ఇసరం వాళ్ళ తమ్ముడు నేరుగా వెళ్ళిపోయి ధర్మారంలో అక్కడ ఎవరు అడుక్కుంటా ముసలివాడిని, రే బో నాది నకి అని
గొడవ పెట్టుకున్నాడు. అప్పుడు బాలకోట పరమేశ్వర రెడ్డి మన దగ్గరే ఉన్నారు. వాళ్ళిద్దరిని తీసుకుని సైకిల్ వేసుకుని అక్కడికి వెళ్ళాం. ధర్మవరంలో సెంటర్లో అతని మీద గొడవ పడుతున్నాడు. ఇదేంద్రా ఈ బ్రహ్మ ఇక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నావు అంటే బట్టలు లేవు, ఏమీ లేవు. లుంగి తీసి గోసి పెట్టి సుబ్బారావు జీవు వస్తుంది అటు నుంచి ఇటు, ఆ జీవులో పడేసి తీసుకొచ్చి నేరుగా కాలు చేతులు కట్టేసి ప్రార్థన చేస్తూ ఉంటే అతనికి శాతపడి చేసిన వాళ్ళు ఇద్దరు బయటపడ్డారు. వాళ్ళ పేర్లతో సహా బయటపడ్డారు. ఆ అబ్బాయికి తెలుగే సరిగ్గా రాదు, సంస్కృత శ్లోకాలు అనర్గళంగా మాట్లాడుతున్నాడు, హిందీ స్పష్టంగా మాట్లాడేస్తున్నాడు. ఎట్ట మాట్లాడుతున్న అబ్బాయి మాకు అర్థం కాల. తర్వాత తెలిసింది ఏంటంటే అతనిలో ఉండి మాట్లాడుతున్న మంత్రగాళ్ళు బయటకు వచ్చారు. ఎవరు మీరంటే చెప్పేశారు, పలానా మేము ఎట్ట చేసింది మనిషికి ఎట్ట చేసాం. వాళ్ళు సవాలు విసురుతున్నారు. ఏమని? డిసెంబర్ 31 తారీఖు కల్లా వీడిని చంపి తీసుకెళ్ళిపోతాం అంటున్నారు. ఈ అబ్బాయి ప్రయత్నాలు కూడా అట్టాగొన్నాయి. నాకు కొద్దిగా పని ఉంది, కారు మంచి దాకా పోయేస్తాను, నన్ను పోనీనన్న, నేను ఎక్కడికి వెళ్ళాలి, కొద్దిగా చెరువు కాడ దాకా వెళ్ళి చూసి రావాలంటున్నాడు. ముందే వాళ్ళు సవాలు ఇసిరారు కదా, వాళ్ళు పెట్టే ఐడియాలే, అందుకే కారు మంచి పోయేస్తాను అంటున్నాడు. ఈ తెలివితేటలు ముందే తెలిసినాయి కాబట్టి అక్కర్లేదులయ్యా అని చెప్పి కాళ్ళు చేతులు కట్టేసి నవారుతోటి వెనక చేతులు రెండు వెనక్కి తీసి కట్టేసి వెనక కిటికీకి, ముందు కాళ్ళు కట్టేసి ముందు కిటికీకి కట్టేసి కదిలేకుండా కూర్చోబెట్టాం. ఏ కాడకి గోడకేసి పట్టా తలకాయ పొడుచుకునేటట్టు చేసి అయినా చంపాలని, వదిలిపెడితే పోయేసారి బావిలో సిరులో దూకేటట్టు చేసి చంపాలని వాళ్ళ ప్లాన్ మీద ఉన్నారు. కానీ దేవుని మహాకృప, డిసెంబర్ 31 కల్లా చంపేస్తామని పెగ్గలు పెద్ద కేకలు వేసినటువంటి వాళ్ళు జనవరి 2వ తారీఖు కల్లా వాళ్ళే చెప్పుకున్నారు, రే బావా, రే మన ఇద్దరిని వీళ్ళు మనల్ని చంపేటట్టున్నారా, లాభం లేదు, పోదాం రా అనుకుంటున్నారు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన వల్ల దేవుని శక్తి విడుదలవుతుంది. ఎప్పుడైతే దేవుని శక్తి అగ్ని మండినట్టు మండుతుందో మంటల మధ్య మాడిపోతున్నారు. అలా తంత్రాలన్నీ కాలిపోయేసరికి ఇంకా కుదరదురా బాబా మనం వెళ్ళిపోదాంరా అంటున్నారు. ఒకరికొకరు అనుకుని 2వ తారీఖు విడుదలైపోయింది. మనోడికి స్పృహలోకి వచ్చేసాడు. అక్క ఏంది ఇది, మన ఇల్లు కాదే, ఎక్కడున్నారు, ఏంది నా చేతులు కట్టేశారు ఎందుకు అని అడుగుతున్నాడు. ఏం లేదులే, ఇప్పుడు ఎట్టుంది నీకు, నాకు బాగానే ఉంది, నన్ను ఎందుకు కట్టేశారు ఊరకనేలే అని చెప్పి కట్లన్నీ ఓడ తీసేస్తే ఇప్పుడు చక్కగా దేవుని మహాకృప వల్ల బాగానే ఉన్నాడు. గ్రోత్ సెంటర్లో వాచ్మెన్గా కుదిరి అక్కడ ఉన్నాడని తెలుస్తుంది. మరి చర్చికి వెళ్తున్నాడు లేదు, అదంతా దేవుడికి తెలియాలా, ఆ అబ్బాయికే తెలియాలి. కానీ దేవుని మహాకృప వల్ల నేటికి బతికే ఉన్నాడు. శాతపడి చేసిన వారి యొక్క పెగ్గలు, వారి యొక్క ప్రయత్నం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అతను చంపేసేయాలని. కానీ కుదరలేదు కదా, దేవుని చేతిలో పడుట భయంకరం. పొయ్యిలో పడితే మిడతలు, దోమలు, ఈగలు అన్నీ గాలిపోతాయి. ఆమేన్. కాబట్టి శత్రు బలవంతటి మీద మనకు దేవుడు ఏమి ఇచ్చాడంట? అధికారం ఇచ్చాడు. ఆమేన్. అధికారాన్ని ఏం చేయాలా? అవసరమైన కాడ వాడాలా, భయపడితే కుదరదు. హల్లెలూయా. అధికారం ఉంది. ఒకటి, దేవుని ఆత్మతో నిండి అన్య భాషతో ప్రార్థన చేస్తూ ఉండటం వల్ల ఆత్మ బలం పుంజుకుంటాం, ఆత్మలో బలవంతులుగా ఉంటాం. అన్య భాషతో మాట్లాడుతూ ఉంటే దురాత్మ శక్తులన్నిటికీ ఏమైందంట? పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు అయింది. హల్లెలూయా. ఇంకా ఉండటానికి కుదరదు. దెయ్యం వచ్చిందా నేను వెళ్ళిపోతానా అంటది. హల్లెలూయా. అక్కడక్కడ కొన్ని దెయ్యాలు బయటపడినప్పుడు పోతావా లేదంటే నేను పోను, నేను ఈ మనిషిని తీసుకుని పోతా, ఈ మనిషిని తీసుకెళ్ళిన దాకా నేను వదలను, పోను అని అంటారు. తేరా చూస్తే కాసేపు భాషతో ప్రార్థన చేసినాక మళ్ళీ ఆ నోటి గుండని ఏమంటే నేను వెళ్తా, ఎందుకులే ఉండు 4 రోజులు, నేను ఉండను, వెళ్ళిపోతా, మళ్ళీ వస్తావా, ఇంకా నేను రాను. ఇందాక మరి అట్టగా మాట్లాడేవే. హల్లెలూయా. హల్లెలూయా. ఏం లేదు, ఒక దంపుడు అంటుంటేనే
ఒట్టి పొట్టు పోసి రోట్లో దంచుతుంటే ఏమొచ్చుద్ది? ఒట్టి పొట్టేగా, అందులో గింజలు లేవు, పస లేదు, పనికి మాలిన కోతలకు వస్తుంటాయి దెయ్యాలు. వాటి శత్రువు బలవంతటి మీద దేవుడు మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. కాబట్టి అధికారాన్ని ఏం చేయాలా? అవసరమైన చోట వాడాలా. హల్లెలూయా. దెయ్యం పోరాదు అని కుక్క బయటికి పో అని బతిలాడితే పోదది. దాన్ని గద్దించాలి, అపవాదిని ఎదిరించాలి, సాతాన్ని గద్దించాలి, పారదోలాలి, వెళ్ళిపోద్ది. ఎందుకంటే వాడి శత్రువుకి ఎంత బలమైతే ఉందో ఆ బలవంతటి మీద దేవుడు మనకు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. కాబట్టి ఉన్న అధికారాన్ని ఉపయోగించాల, ఆజ్ఞాపించాల, విశ్వాసంతో పలికి సాతానా విడిచిపెట్టు, వెళ్ళిపో అంటే వెళ్ళిపోద్ది అది. హల్లెలూయా. కాబట్టి అంత్య దినములలో వాడు ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతూ ఉంటాడు. వాడి వలలో చిక్కుపడిపోకూడదు, వాడి నోటికి దొరకకూడదు. మరి ఏం చేయాలంట? మెలుకు కలిగి ప్రార్థనలో ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏంటంటే పర్వాలేదులే, శనివారం ప్రార్థన పోయిన ఆదివారం వెళ్తే బల్ల ఎత్తున్నాడు అన్న మొదట్లో అట్ట కుదరనీలా, నిలువున రోడ్డు మీదే మోకాల మీద పెట్టిన రోజులు ఉన్నాయి. బల్లారాధన ఆలస్యంగా వస్తే మోకాల మీద పెట్టేశాం. 3 రోజులు ఉపవాస ప్రార్థన లేకపోతే బల్లారాధన ఇచ్చేదే లేదని ఆపేసేసాం. హల్లెలూయా. మరి ఎట్ట చేయాలి ఇప్పుడు? ఏం కాల, కొంచెం దూరం నుంచి రావాలి కనుక, వాళ్ళకి పాలు పిండే పనులు ఉంటాయి కనుక అని దూరదృష్టితో ఆలోచించి కొంచెం లూజ్ వదిలేస్తే ఇప్పుడు ఏమవుతుంది? పర్వాలేదు, శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఉపవాసం అంటే ఎట్ట కుదురుద్ది? మాకు చాలా పనులు ఉన్నాయి, పర్వాలేదులే. హల్లెలూయా. అన్న వదిలిపెట్టిన రేపు అయ్యే వదిలిపెట్టాడు, తాట తీస్తాడు. మరి ఎట్ట చేయాలా? శత్రువు ఎవరిని మింగుతున్నా అని తిరుగుతున్నాడు కాబట్టి ఏం చేయాలంట? మెలకుగా ఉండాలా. బుద్ధిహీనంగా నిర్లక్ష్యంగా ఉంటే వాడి చేతిలో పడటం జరుగుతుంది, వాడి నోటికి ఆహారం అయిపోవటం జరుగుతుంది. తర్వాత కష్టాలతో గిజ తనకలాడతా అయ్యా క్షమించు, అయ్యా మన్నించు అన్నా కానీ ఆయన అంటాడు, అక్రమం చెయ్యువారారా మీరెవరో నేను ఎరగను, నా యొద్ద నుంచి వెళ్ళిపోండి అంట. కాదయ్యా, మేము కూడా దెయ్యాలు ఎల్లగొట్టాం, మేము కూడా ప్రార్థన చేసాం, క్రమంగా ప్రతి ఆదివారం ప్రార్థనకు వచ్చాం. హల్లెలూయా. క్రమం లేదు కదా. క్రమం తప్పినందుకు అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరగను, నా ఎదుటి నుంచి వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు ఏడ్చినా లేదు, మొత్తుకున్నా లేదు. అందుకే ఏం చేయాలంట? క్రమంగా దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో, దేవుని ఆత్మలో ఆయనతోటి సరి అయిన సంబంధం కలిగి ఆత్మీయంగా ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పౌలు దెయ్యాలు ఎలగొడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయి. ఆయన ఒంటి కంటిన బట్టలు తీసుకెళ్ళి దెయ్యం పట్టిన వాళ్ళ మీద ఎత్తే దెయ్యాలు పోతున్నాయి. రోగులకు ప్రార్థన చేస్తే రోగం, ఆయన చేతి కచ్చిపు తీసుకెళ్తే రోగులు బాగుపడుతున్నారు. ఇవన్నిటినీ చూసి ఒక 7 కుర్రోళ్ళు బయలుదేరారు. స్లేవ కుమారులు, స్లేవ అని ఆయన యొక్క కొడుకులకు 7 బయలుదేరారు. అది ఎంత భాగ్యం! పేతురు పౌలు అన్నట్టు మేము కూడా అంటాంలే, ఏమని? యేసు నామములో దెయ్యమా పో అంటే దెయ్యం వెళ్ళిపోద్ది. ఏముంది, అది మాకు కూడా వచ్చలే, ఆ మాత్రం మేము చెప్పలేమా అయింది అని వీళ్ళు కూడా బయలుదేరారు. ఒకసారి దెయ్యం వెళ్ళబొంగింది. ఆ దెయ్యానికి మేము కూడా ప్రార్థన చేసి పౌలులాగా దెయ్యం మేము కూడా వెళ్ళగొడతామని వెళ్ళారు. అక్కడికి వెళ్ళి దెయ్యమా యేసు నామములో పో అన్నారు. చుట్టూ ఆ దెయ్యం పట్టిన ఆడకూతురు చుట్టూ ఉన్నారు, 7 నిలబడ్డారు. అటు ఇటు చూసి సైతాన్ అంటది, ఆ వంటిలోకి వచ్చిన దెయ్యం అంటది, ఏమంటదమ్మా సాలమ్మ, ఏమంటదంట సాలమ్మ, ఏమంటదంట ఆ దెయ్యం ఎలబొంగి ఏమంటది? యేసుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, మరి మీరెవర్రా అంటే యేసుప్రభు అంటే ఎవరు, ఆయనలో ఎంత శక్తి ఉందో తెలుసు అంట. దెయ్యం ఒప్పుకుంటుంది.
పౌలు అంటే ఎవరో, పౌల్లో ఎంత శక్తి ఉందో అది కూడా మాకు తెలుసు, మేము ఎరుగుదాం. అయితే మీరెవర్రా నన్ను బొమ్మంటున్నారు? మీకు ఏ అధికారం ఉందంటరా? మీలో యేసు ప్రభు ఎక్కడున్నాడు? లేడు కదా. యేసు లేకోకుండా యేసు నామం అనే పేరు చెప్పగానే ఎట్టబోతా అనుకున్నారు? యేసు మీలో లేడు కదా. యేసు లేడు కాబట్టి నా ఎదురుగా మీరు దేనికి పనికిరారో, నా శక్తి ఎంతో పవర్ ఏదో చూపిస్తూ ఉండండి అని చెప్పి వాడి జుట్టు అటు పట్టుకుంది, ఈ చేతి ఈడి జుట్టు పట్టుకుంది, ఇద్దరిని పట్టుకొని కింద వేసి తొక్కుతూ ఉంది. వాడి బట్టలన్నీ చింపేసింది. చినిగిపోయిన బట్టలతో ఒళ్ళంతా గాయాలై పరుగుతూ ఉన్నారు. మిగతా 5 అక్కడే ఉంటారా? ఇంకేడ ఉండేది? హల్లెలూయా. వాళ్ళిద్దరు దొరికారు కాబట్టి వాళ్ళని దంతన్నే, నెత్తురు గారుతన్నే, గుడ్లన్నీ చినిగిపోయాయి. ఇంకా మిగతా 5 ఆడెందుకు ఉంటారు? బతుకో జీవుడన్న పరారు రోడ్డు అమ్మిడి పడి పారిపోతున్నారు. ఎందుకని? పౌలు చెబితే దెయ్యం వెళ్ళిపోయింది, యేసు ప్రభు చెబితే దెయ్యం వెళ్ళిపోయింది. మరి ఈ మనుషులు చెబుతుంటే దెయ్యం ఎందుకని పోలా? యేసు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. కరెంటు లేదు, ఆకారానికి ఫ్యానులు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కరెంటు లేకపోతే ఫలితం ఏముంది? ప్రయోజనం లేదు. అన్నీ ఉన్నాయి కానీ కరెంటు లేదు, పవర్ లేదు. యేసు ప్రభు నీకు తోడుగా లేకపోతే అన్నీ ఉన్నా దేనికి పనికిరాదు. హల్లెలూయా. మోటార్ సైకిల్కి అంతా బాగానే ఉంది కానీ ఏమి లేదు, పెట్రోల్ లేదు. బుర్ర తిప్పితే వెళ్ళిపోద్దమ్మా, డుగుడుగుడుగానే బండి పరిగెత్తుద్ది. ఆడ పెట్రోలే లేకపోతే బండి ఆడ పోయేది పోదు. హల్లెలూయా. యేసు ప్రభు నీలో లేకపోతే ఇక నీ ప్రయత్నాలు అంతా వ్యర్థమే. యేసు లేని నీ జీవితం జీవం లేని ఒక కర్రతో కట్టితో సమానం, దాంట్లో జీవమే లేదు. యేసు ప్రభు నీలో గన ఉన్నట్టయితే నీవు జీవం కలిగిన వ్యక్తివి. ఆయన నీలోనే ఉండాల. నీలో ఉండాలంటే నీలోనికి వచ్చిన యేసుతో మాట్లాడుతూ ఉండాల, ప్రార్థన చేస్తూ ఉండాల, ఆయన పలకరిస్తూ ఉండాల. ఆయన నీలోనే ఉండేటట్టు నిన్ను విడిచి వెళ్ళిపోకుండా చూసుకోవాలా. పాపం చేస్తే యేసు బయటికి వెళ్ళిపోతాడు. సంసోన్లో యేసు ప్రభు ఉన్నంత వరకు తిరుగులేదు, ఎదురే లేదు. యేసు ప్రభు ఎప్పుడైతే సంసోన్లో నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడో దేనికి పనికిరాల. గుడ్లు తీసేసి గుడ్డోడిని చేశారు, గుండు కొట్టేసి బలహీనుడిని చేశారు, చేతులు కట్టేసిన దూడ పిల్లని బట్టకెళ్ళినట్టు తీసుకెళ్ళి దాగోను దేవతా గుడిలో స్తంభాలకి కట్టేసేసారు. ఏంటి ఈ మనిషి ఒకప్పుడు స్థితి అంటే? దేవుడు అతను ఒంట్లో ఉన్నాడు, అందువల్ల పవర్ఫుల్గానే ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయాడో ఏమీ ఫలితం లేదు. హల్లెలూయా. కాబట్టి యేసు ఉండాల. ఎన్ని ఉన్నా ఫలితం లేదు కానీ యేసు ఉన్నాడా? పక్క వాళ్ళని అడగండి. యేసు ఒంట్లోనే ఉన్నాడా? ఇంటికాడ పెట్టి వచ్చావా? ఎటైనా వెళ్ళిపోయాడా? నీకు దగ్గరలోనే ఉన్నాడా? పాపం చెయ్యగాకు. పాపం చేస్తే ప్రభు నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. యేసు వెళ్ళిపోతే దేనికి పనికిరాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చెట్టులో జీవం ఉంటే కాయలు కాస్తుంది. అది బతికున్న దానికి నిదర్శనం. ఆ చెట్టు గంపలు కాయలు కాస్తుంది. చెట్టు ఎండిపోయింది, దాంట్లో జీవం లేదు, కాయలు కాస్తుందా? కాయలు కాయదు, పొయ్యిలోకి పనికి వచ్చుద్ది, ఇంక దేనికి పనికిరాదు. యేసు లేకపోతే మన జీవితం అంతే. యేసు ఉండాలి. హల్లెలూయా. యేసు ఉండాలంటే, ఆయన ఆత్మ నీలో నివసించాలంటే ఆయనతో మాట్లాడుతూ ఉండాలా, ప్రార్థన చేస్తూ ఉండాలా, ప్రార్థన చేస్తూనే ఉండాలా. ప్రభువుని పలకరిస్తూ ఉంటుంటే ఆయన నీలోనే ఉంటాడు. హల్లెలూయా. పలకరిస్తే కాసేపు కూర్చుంటాడు. నువ్వు ఆయన పలకరించకపోతే ఏముంటాడు? ఇంక ఊర ఖాళీకి ఎడ కూర్చునే బదులు రమ్మనే కుర్చీ వేసా, అంట్లు కడుక్కుంటుంది, వస్తా ఉండు వందనాలు వేసాయి అని చెప్పి గొడ్లు ఉత్తుకుంటుంది, ఇల్లు వాకిలు ఊడ్చుకుంటుంది, అన్నం కూరలు వండుకుంటుంది. ఏం పనులు ఆ పనిలో ఉంది. ఎంతసేపు ఉంటాడు? అమ్మ వచ్చిన ఆయన ఎంతసేపు ఉంటాడు?
నన్ను పట్టించుకోకుండా ఈడ కూర్చోబెడితే నేను ఖాళీగా కూర్చునేవాడినా, పని బాట లేకుండా ఊరకనే అక్కడ ఖాళీగా కూర్చునేవాడినా. నాకు ఎంతమంది ఆహ్వానిస్తూ నా హృదయంలోకి రండి యేసయ్యా, నాతో మాట్లాడని ఎంతమంది ఎదురు చూస్తుంటే వాళ్ళందరూ వదిలిపెట్టుకొని ఈ పనికి మాలిన నన్ను పని బాట లేకుండా పలకరీయకుండా ఆమె పని ఆమె చేసుకునే ఆమెతోటి నేను ఎందుకు ఎడగొచ్చుంటా? హల్లెలూయా, వెళ్ళిపోతాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట? యేసు ప్రభుతో సహవాసం చేయాలి, ఆయన సన్నిధిలో సమయం గడపాల, ఆయన పాదాల దగ్గర కూర్చొని నాలో నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉంటే తీసేయి ప్రభువా, నీకు అయిష్టమైంది ఏదైనా నా హృదయంలో ఉందేమో పరిశోధించి వాటిని తీసివేయమని అడగాల. దేవునికి అయిష్టమైనది ఏదైనా చేసి ఉన్నావేమో, ఏదైనా పలికి ఉన్నావేమో, పొరపాట్లన్నీ క్షమించమని దేవుని దగ్గర సమాధాన పడాల, క్షమాపణ అడగాల. సరి చేసుకుంటే క్షమిస్తాడు, తిరిగి ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన నీతో ఉంటే, ఆయన నీలో ఉన్నంతకాలం నీకు తిరుగులేదు. ఆమేన్. ఆయన నీలో ఉన్నంత వరకు నీకు ఎదురు లేదు. ఆమేన్. ఆయన గన నిన్ను విడిచి వెళ్ళిపోయాడా శూన్యం. హల్లెలూయా. ఎండిపోయిన చెట్టువే కానీ ఫలితం లేదు, ఫలించలేవు. దేవుని ఆత్మ నీలో ఉంటే బహుగా ఫలిస్తావు. అప్పుడు పరలోకపు తండ్రికి సంతోషం, ఆనందం. ఆయన నిన్ను బట్టి ఇష్టపడతాడు. నువ్వు పిలవగా నేను ఉన్నానంటాడు. నువ్వు ప్రార్థిస్తే సమాధానం ఇస్తాడు. నువ్వు అడిగి అడగక తలికే నీ ప్రతి ఒక్కరు తీస్తాడు. కాబట్టి ఆయనతోటి మనకు సంబంధం కావాలి. హల్లెలూయా. నెలంతట్లో ఎక్కడైనా సంబంధం తెగిపోయిందా? మనం సహవాసానికి దూరం అయ్యామా? దేవుని సన్నిధి విడిచిపెట్టామా? ఆయన పలకరీయకుండా బాధ పెట్టామా? ఆలోచించుకొని సరి చేసుకొని క్షమాపణ కోరుకొని దేవునితో సమాధాన పడదాం. ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన దేవా, నీకు వందనాలు. ఇంతవరకు నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించినందుకై స్తోత్రాలు. ప్రార్థనలు పెట్టిన ప్రతి అంశానికి సమాధానం ఇచ్చినందుకై నీకు వందనాలు. ఆత్మలో బలవంతులుగాను దేవా, శారీరకంగా ఆరోగ్యవంతులుగాను నీ బిడ్డలు ఒక్కొక్కరిని బలపరిచి కృపగల హస్తపు చాటున దాచి అభిషేకించి ఆత్మపూర్ణులుగా చేయమని, అంధకార శక్తులను దుడుమాడు దయ్యపు శక్తులను ఎదిరించి పారదొలగల అభిషేకంతో ఒక్కొక్కరిని అభిషేకించి ఎత్తుపట్టి వాడుకోమని, నీ రాజ్య వ్యాప్తిలో నీ బిడ్డల ఒక్కొక్కరిని బలవంతుని చేతిలో బాణంలా సిద్ధపరిచి నీ నామ ఘనత అర్థమై ఎత్తిపట్టి వాడుకోమని ఘనత మహిమ మీకే చెల్లిస్తూ గుడి వచ్చిన పిల్లలందరినీ దీవించి ఆశ్రయించి రేపు బల్లలో సిద్ధపడి శుద్ధీకరించుకొని తాము దేవ యోగ్యతను సంపాదించుకున్న వారై బల్లలో చేయవేయటానికి మీరే బిడ్డలకు అర్హత, యోగ్యత, పరిశుద్ధతను దయచేసి ఆశీర్వదించి సిద్ధపరచమని కోరుతూ ఘనత మహిమ నీకు మాత్రం చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానన్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు.